వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సూపర్ 6 లో భాగంగా ఇవాళ మహిళలందరికీ గుడ్ న్యూస్ చెప్తూ ఏపీ ప్రభుత్వం ఉచిత బస్ సర్వీస్ అయితే ప్రారంభించింది. అయితే ఉచిత బస్ సర్వీస్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అండ్ ఉచిత బస్ ఎక్కేటప్పుడు మన దగ్గర ఉండాల్సిన కార్డ్స్ ఏంటి, జీరో టికెట్ పడాలి అంటే. అండ్ దాంతోపాటు ఈ ఉచిత బస్సు వల్ల దాదాపు వందలాది ఆటో రిక్షా కుటుంబాలు, ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం వాస్తవం. మరి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంది, అవి ఎప్పటికల్లా నెరవేర్చబోతుందనే హామీ ఏమైనా ఇచ్చారో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే మొత్తానికైతే ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు అమలు చేయాలి అని అంటే ఆచితూచి అడిగేసింది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణలో ప్రారంభమైంది అండ్ దాంతోపాటు మహారాష్ట్రలో ప్రారంభమైన తర్వాత ఆ రెండు రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు ఏంది అంటే రద్దీ సమయంలో కావచ్చు, వీకెండ్స్ విషయంలో కావచ్చు, ఇన్ కేస్ వేరే రాష్ట్రం వాళ్ళు ఏపీలో ఉన్నా, లేదంటే సపోజ్ తెలంగాణలో ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా, లేదంటే మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఉచిత బస్ సర్వీస్ని ఉపయోగించుకోకుండా ఉండాలి అంటే ఎట్లా కట్టడి చేయాలి అని ఏదైతే తెలంగాణలో ఆలోచించి అమలు చేసిరో సేమ్ హ్యాజ్ ఇట్ ఈజ్ అవే రూల్స్ కూడా ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో కాస్త బస్సుల సంఖ్య అయితే ఎక్కువనే ఉంది తెలంగాణతో పోలిస్తే. అయితే ఏపీ ఆర్టీసీ దాదాపు 8,458 ఉచిత బస్సులు స్త్రీల కోసం ప్రత్యేకంగా మహిళల ఉచిత బస్సు పథకానికి సంబంధించి అలాట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరైనా ఫ్రీ బస్ సర్వీస్ కనుక ఉంటే ఫస్ట్ కొన్ని రోజులు మాత్రం అంటే అమలు కంటే ముందు కేవలం డిస్టిక్లకు మాత్రమే ఇది పరిమితం అవుతుంది. ఒక డిస్టిక్ నుంచి ఇంకొక డిస్టిక్ ఎవరైనా ట్రావెల్ చేయాలంటే టికెట్ తప్పదు అనే వార్తలు వినిపించిన సో వాటికి భిన్నంగా అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఏపీ మొత్తం ఎక్కడ తిరిగినా కూడా అది ఏపీ వాసులు అయ్యుండి వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు, ఇప్పుడు తెలంగాణలో అమలు అవుతుంటే కేవలం ఆధార్ కార్డు మాత్రమే చూపిస్తే చాలు, కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఓటర్ ఐడి కార్డు చూపించినా కూడా ఫ్రీ బస్ టికెట్ ఆర్ ఎల్స్ పాన్ కార్డ్ చూపించినా కూడా ఏపీలో ఉన్నట్టు ఏదైనా ఒకటి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఈ మూడిట్లో ఏదో ఒకటి చూపించినా కూడా వాళ్ళకి జీరో టికెట్స్తో టికెట్ అనేది ఇష్యూ అవుతుంది. సో ఇదైతే వెరీ క్లియర్. దీనికి సంబంధించి 5 బస్సులను కూడా ఎంపిక చేసినారు. పల్లె వెలుగు, తర్వాత అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ సర్వీసెస్ ఈ 5 బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికల ముందు మహిళల ఉచిత బస్సుకు సంబంధించిన ఏదైతే హామీ ఇచ్చిండ్రో దాంతో పాటు ఆటో కార్మికులకు కూడా హామీలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు 5 హామీలు ఇచ్చారు. మరి 5 హామీల పరిస్థితి ఏంది అని వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఉంది. అయితే ఉచిత బస్సు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టినప్పుడే ఆటో కార్మికులు కూడా ప్రభుత్వాన్ని గతంలో అధికారంలో లేదు కాబట్టి ఇన్ కేస్ మీరు ఫ్రీ బస్సు సర్వీస్ ఇచ్చిన హామీ నెరవేరిస్తే వందలాది ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయని కూడా మొరబెట్టుకున్నారు. సో ఆ సందర్భంలో కూడా ఆటో కార్మికుల విషయంలో కొన్ని హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఒకటి, ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున చెల్లించడం ఆటో కార్మికులకి, అండ్ సంక్షేమ బోర్డు జారీ చేయడం, అండ్ దాంతోపాటు వాళ్ళకి పెన్షన్స్ అనేవి ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి ఒక 5 హామీలు ఇచ్చారు. మరి ఈ 5 హామీలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే ఆటో కార్మికుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి ఆ ఆలోచన జరుగుతూనే ఉంది. కానీ నిర్ణయం మాత్రం నిల్గా ఉంది ఏపీలో. సో దీంతో ఇప్పుడు తెలంగాణలో ఎట్లయితే ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వం ఉచిత బస్సు అమలు చేసిన తర్వాత ఆటో కార్మికుల గురించి పూర్తిగా మర్చిపోయింది. ఎన్ని నిరసనలు చేసినా, ఎన్ని ముట్టళ్ళు చేసినా ఆటో కార్మికుల ఊసు తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయింది. సేమ్ సీన్ ఇప్పుడు ఏపీలో కూడా అదే కనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఆటో కార్మికుల గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తే, అంటే వాళ్ళు ఇచ్చిన పథకాన్ని అమలు గురించి ఎట్లయితే ఆలోచించి ఒక్కసారి కాకుండా 10 సార్లు మీటింగ్లు పెట్టుకొని ఈ పథకం ఇప్పటి నుంచి అమలు చేయాలని ముహూర్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత మరి ఆటో కార్మికుల గురించి ఏం ఆలోచించింది ఏపీ ప్రభుత్వం అంటే నిల్. అసలు ఆ ఏపీలో ఆటోలు తిరుగుతున్నాయి, ఆటో కార్మికుల బ్రతుకులు రోడ్లు పడతాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడతాయి ఈ ఉచిత బస్సు పథకం అమలు చేస్తే. సో సైమల్టేనియస్గా మహిళలకి లాభం చేకూర్చాలి, సైమల్టేనియస్గా ఆటో కార్మికులకు కూడా మనం న్యాయం చేయాలి అని ఏపీ ప్రభుత్వానికి ఆలోచన ఉంటే ఇదే రోజు ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఏదో ఒక హామీని అమలు చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకోవైపు ఏపీలో ఫ్రీ బస్సెస్ కూడా పచ్చ జెండా ఊపే పరిస్థితి ఉంటుంది. కానీ అట్లాంటిది ఏమీ లేదు. సో అమలు చేస్తాము అన్న స్కీమ్ని మాత్రం అమలు చేయాలన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారు. సో దీనివల్ల ఏపీ ఆర్టీసీకి లాభమే ఉంటుంది. ఎందుకంటే గతంలో బస్ సర్వీసులు తక్కువ ఉండే వాళ్ళు కూడా ఉచిత బస్ అనేసరికి ఖచ్చితంగా ఆక్యుపెన్సీ అనేది పెరుగుతుంది, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో కుటుంబంలో మహిళలకు మాత్రమే ఉచితం ఉన్నా మిగతా పురుషులు కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తారు కాబట్టి సో అట్లా ఖచ్చితంగా ఆర్టీసీకి అయితే ఆదాయం చేకూరుస్తారు. మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంది, ఆటో కార్మికుల కుటుంబాల సభ్యులు ఏంది అనేది ఇలా ఆలోచించాలి ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే
పక్క రాష్ట్రాల్లో ఉచిత బస్సు సర్వీసులు ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయి, ఆయా రాష్ట్రాల్లో ఉండే ఆర్టీసీలకు ఎంత లాభం చేకూరుతుంది, దానివల్ల ఏమేం ఫండ్స్ రేజ్ అవుతున్నాయి, అండ్ ఈ పథకం అమలు తీరు ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ ఆలోచించిన ఏపీ ప్రభుత్వం మరి ఆటో కార్మికులు పక్క రాష్ట్రాలు పడుతున్న తిప్పలేంది, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, రూపాయి ప్రభుత్వం చెల్లించకుండా సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తే ఎటువంటి ఖర్చు కాకుండా బోర్డు ఏర్పాటు మాత్రమే ప్రభుత్వం చేసిన మిగతా నిధులన్నీ సమకూర్చుకునే బాధ్యత ఆటో కార్మికులపైన ఉంటుంది అని పక్క రాష్ట్రాల్లో ఉండే కార్మికులు చెప్పినా కూడా ఎందుకు ఏపీ ప్రభుత్వం దీని గురించి ఆలోచించలేదు? అంటే ఆటో కార్మికుల గురించి అసలు క్వశ్చనే లేదు, ఆలోచించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు ఇక్కడ అని చాలా స్పష్టంగా ఉంది. అయితే నిజంగా ఉచిత బస్సు పైన ఉన్న చిత్తశుద్ధి ఆటో కార్మికుల పైన లేదు. ఉంది ఇన్ కేస్ గవర్నమెంట్కి అవును మాకు ఆటో కార్మికుల ఇచ్చిన హామీలు మాకు గుర్తున్నాయి, ఆటో కార్మికుల కుటుంబాల కష్టాలు మాకు గుర్తున్నాయి అని అనుకుంటే ఫస్ట్ ఆటో కార్మికులకు సంబంధించిన ఇష్యూస్ సెట్ చేసిన తర్వాత ఉచిత బస్సు ప్రవేశపెట్టేది. పోనీ ఉచిత బస్సు ఆటో కార్మికులకు సంబంధించిన 5 హామీల్లో ఏ ఒకటైనా నెరవేర్చాలని ప్రభుత్వం అనుకునేది, కానీ అది ఏదీ చెయ్యలేదు. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు, మహారాష్ట్రలో అయితే ఆటో కార్మికుల కుటుంబాలు ఎట్లా రోడ్డు పడి ఇబ్బంది పడ్డాయో సేమ్ సీన్ ఏపీలో కూడా జరగబోతుంది. సో ఇది తెలిసే ప్రభుత్వం ఎట్లయితే పక్క రాష్ట్రాల్లో ఉండే ఆర్టీసీలతో ఎట్లయితే సమన్వయం చేసిందో, ఎట్లయితే అక్కడ ఎట్లా పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుందో, ఆటో యూనియన్లు కార్మిక యూనియన్లు కూడా పక్క రాష్ట్రాల్లో ఫ్రీ బస్సు సర్వీస్ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆదాయం ఎట్లా తగ్గింది, వాళ్ళ బ్రతుకులు ఎట్లా మానేయని వాళ్ళు కూడా సమాచారం తెలుసుకున్నారు. అందుకనే ఈ పథకం అమలు కంటే 15 రోజుల ముందు నుంచి కూడా మాకిచ్చిన హామీల పరిస్థితి ఏంది అని ఏపీలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీసినా కూడా దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆటో యూనియన్లతో మాత్రమే, కార్మిక యూనియన్లతో మాత్రమే మాట్లాడాలి, చర్చలు జరపాలి కాబట్టి 1 గంట సేపు చర్చలు జరిపినారు. కానీ చర్చలు జరిపిన తర్వాత అవుట్కమ్ ఏంది అంటే నిల్లు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయిందిగా. సో అట్లే నిల్ అనే బోర్డు తప్ప ఆటో కార్మికులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోవడం అనేది ఇంకా ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి ఏపీలో. మరి కనీసం పక్క రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ అన్యాయం చేసినట్టు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మర్చిపోయినట్టు ఏపీ ప్రభుత్వమైనా చెయ్యొద్దు అని మనం కూడా కోరుకుందాం. అట్లీస్ట్ ఆటో కార్మికుల విషయంలో ఏపీ ప్రభుత్వమైన న్యాయం చేయాలని కోరుకుందాం. ఎందుకంటే కేవలం ఆటో కార్మికులు మాత్రమే కాదు, ఆటో కార్మికుల కుటుంబాలకు సంబంధించిన సమస్య, ఆటో కార్మికుల పిల్లల సమస్య ఇది. సో అందుకనే ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి అనే డిమాండ్లు, ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. సో మరి ఆందోళన విషయంలో లేదు, డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం కూడా చూద్దాం.